మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ అచ్యుత, ఆంకాలజిస్ట్ నుంచి. సో మరి క్యాన్సర్కి సంబంధించి మరికొన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటాం. క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఏంటి, అన్ని విషయాల గురించి టాపిక్ డిస్కషన్ చేస్తాం. బట్ ఏంటంటే మనం ఇంట్లో వంట, బయట ఫుడ్ తింటే క్యాన్సర్ వచ్చుద్ది, సో అందులో సమ్ కెమికల్స్ అవన్నీ ఉంటాయని చెప్తాం. బట్ ఇంట్లో వండుకునే వంటల్లో కూడా కొన్ని వండుకోవటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సో దీన్ని మీరు ఏమంటారు సార్ దీని గురించి? అంటే యూజువల్గా కొన్ని డీప్ ఫ్రైస్ అంటారండి. అంటే నూనెను మాటికి అదే వాడడం ఒకటి, దాని తర్వాత డీప్ ఫ్రైస్ వాడడం ఒకటి, ఇంకొకటి మనం నార్త్ ఇండియన్ బెల్ట్కి వెళ్తే అక్కడ దీపం నూనె ఉంటుంది కదండి, అట్లాంటివి ఎక్కువ ఫుడ్ కోసం వాడుతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ రావడము, లివర్ క్యాన్సర్ రావడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మనం రోస్ట్ చేస్తే, అంటే ఒకవేళ మనం మాడిపోయిన లాంటివి ఎక్కువ తింటూ ఉంటే దాంట్లో అసోసియేషన్, అంటే ఖచ్చితంగా వస్తుందని కాదు, కాకపోతే ఒక చూసిన అసోసియేషన్ ఏంటంటే పేగులకి క్యాన్సర్ రావడము ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ అండి. సో ఇంట్లో ఒకవేళ మనం ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకున్నా కూడా దాంతో కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కానీ ఫ్రెష్ ఫుడ్, దాని తర్వాత వీలైతే బాయిల్డ్ ఫుడ్ తీసుకోవడం మంచిది. అంటే పులుసు లాగా అంటారా సార్? అవునండి, సాంబార్ లాంటిది మనకి యాక్చువల్గా మంచిది, ఎందుకంటే అది ఉడికిస్తుంటాం, దాంట్లో ఎక్కువ మనం ఆయిల్ కానీ అట్లాంటివి కొంచెం తక్కువ వాడుతుంటాం. సో ఫ్రైస్ కాకుండా ఇట్లాంటివి తినడం ఒకటి మంచిది. ఇంకొకటి చాలామంది చిన్నపిల్లల్లో ఈ టైంలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవ్వడము, దాని తర్వాత చిప్స్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తున్నాం. దానివల్ల కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే వాళ్ళకి ఎర్లీ స్టేజ్లో హైపర్ టెన్షన్, అంటే బీపీ ఎక్కువ రావడము, దాని తర్వాత ఈ ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల దాని తర్వాత కొంచెం ఎర్లీ స్టేజ్లో వాళ్ళకి కొంచెం క్యాన్సర్ లక్షణాలు రావడము, పేగుకి సంబంధించి, లివర్కి సంబంధించి అట్లాంటివి అయితే ఉన్నాయండి. ఓకే, అంటే ఏమంటాం సార్, ఆయిల్స్ వల్ల కూడా ఇలా వచ్చే అవకాశం ఉంది అని అంట. అంటే ఆయిల్స్ మంచి వాడితే పర్లేదంటారా? ఆయిల్స్ అంటే ఖచ్చితంగా వాడాలండి, ఎందుకంటే మనకి కొన్ని పదార్థాలు, పౌష్టికాహార పదార్థాలు ఆయిల్ నుంచే కొన్ని వస్తుంటాయి, నెయ్యి నుంచి కొన్ని వస్తుంటాయి. సో ఖచ్చితంగా కంప్లీట్గా బ్యాన్ చేయడం అన్నట్టు కాదు. ఇంకొకటి మనం కొంచెం రొటేట్ చేస్తూ ఉండాలి ఆయిల్స్ కూడా, ఓన్లీ గ్రౌండ్ నట్టే వాడడం లాంటివి కాకుండా ఒకవేళ మీకు ఒంటికి పడుతున్నాయి అంటే అవి కొంచెం ఒకసారి ఇది ఒకసారి అది అట్లా వాడుతూ ఉండాలి. అప్పుడే మనకి అన్ని న్యూట్రిషన్స్ అంతా చేరుకుంటాయి. ఆయిల్ యూజ్ చేయాలి, కానీ ఎంత మోతాదులో యూజ్ చేయాలో అంతే యూజ్ చేయాలి. మరి ప్రతిదానికి ఆయిల్ వాడడము, డీప్ ఫ్రైస్ చేయడము ఇవి మంచిది కాదు. ఓకే, అంటే ఎక్కువ శాతం చూస్తాం కదా సార్, ఇంట్లో కూడా డీప్ ఫ్రైస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. సో ఈ ఫ్రైస్లో ఉండేటువంటి ఏదైతే మాడిపోయిన పదార్థాలు ఉంటాయో అది కడుపులోకి వెళ్ళటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, అంతేనా? అవునండి. ఓకే, సో అంటే దానివల్ల ఫర్దర్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు సిమ్టమ్స్ లాంటివి అంటే ఇనీషియల్గా మీకు హార్ట్ బర్న్ అంటారు, అంటే కడుపులో మంట రావడము, చెస్ట్లో మంట, దాని తర్వాత ఆల్టర్డ్ బోవెల్స్ అంటారు, అంటే మీకు రోజు ఉండే మోషన్ వెళ్ళే టైం కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్ వెళ్ళడము, దాంట్లో చేంజ్ రావడము, ఒక్కొక్కసారి మోషన్లో బ్లడ్ రావడము, ఇంకొకసారి మోషన్లో బ్లాక్ కలర్ వాసనతో కూడా, అంటే మామూలుగానే స్టూల్స్ వాసన ఉంటాయి, కాకపోతే దీంట్లో ఇంకా భరించరాని కంపు వాసన రావడము, ఇట్లాంటివి ఉండడం, ఇవి కూడా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో అందుకోసం అని చెప్పి మేము యూజువల్గా రా ఫుడ్, వెజిటేబుల్స్లో రా వెజిటేబుల్స్ ఎక్కువ, లేకపోతే దాన్ని ఉడికించి తినడం బెస్ట్ అని చెప్తూ ఉంటాం. ఓకే, అంటే ఇది ఎర్లీ స్టేజ్ అంటారా, లేకపోతే మనకి స్టేజెస్ దాటిన తర్వాత ఇలా ఉంటుందంటారా? యూజువల్గా మనకి ఒకవేళ స్టూల్స్లో బ్లడ్ వస్తుంది అనుకోండి, అది ఒక అల్సర్ ఫామ్ అయి అక్కడి నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిందని అర్థం అన్నట్టు లోపల. దాంతో పాటు ఒకవేళ మనకి దాని బ్లడ్తో పాటు మోషన్ రాకుండా ఉండడము, లేకపోతే కడుపు ఉబ్బిపోవడము ఇట్లాంటివి జరుగుతుంటాయి, అంటే అబ్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయిందని. మామూలుగా పేగులోంచి మనకి ఫుడ్ ఎప్పటికప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది, అది మూవ్ కానంత మాస్ ఫామ్ అయిపోయింది లోపల, అంటే యూజువల్గా కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినట్టు. సో ఇలాంటి వాళ్ళకి మరి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది సార్? అంటే అందరూ అనుకుంటారు ఏం కాదులే, ఇంట్లోనే వండుకునేది కదా తినేస్తున్నాము, బయట ఫుడ్ కదా తినొద్దు అన్నారు అనుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు ఒకవేళ ఇలా కనుక క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? జనరల్గా మనకి పేగుకి సంబంధించిన క్యాన్సర్స్ అయితే ఇది ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతూ ఉంటాయండి. చిన్న చిన్న పాలిప్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. కొలనోస్కోపీ లేకపోతే అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటారు. ఇవి చేసి
వాళ్ళు దాంట్లో ఎటువంటి అల్సర్స్ ఉన్నాయో చూస్తారు. అవసరమైతే అక్కడి నుంచి ఒక బయాప్సీ ఇవ్వడము ఇట్లాంటివి కూడా చేస్తారు. ఒకవేళ మీకు ఆల్రెడీ ఫ్యామిలీలో ఇట్లాంటి క్యాన్సర్స్ ఇంతకుముందు ఉన్నాయని అనుకుంటే జనరల్గా ఒక 10 years ముందే, అంటే ఇప్పుడు ఒకళ్ళకి ఒక 40 yearsకి క్యాన్సర్ డిటెక్ట్ అయింది అనుకోండి ఫ్యామిలీలో, వాళ్ళ ఇమీడియట్ సిబ్లింగ్స్ కానీ చిల్డ్రన్ కానీ ఒక 10 years ముందే కొలనోస్కోపీ అట్లాంటివి ప్రోయాక్టివ్గా చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనం ముందే డిటెక్ట్ చేయగలిగితే, క్యాన్సర్ ఫామ్ అవ్వడమే ఆపేయగలిగితే అప్పుడు బెటర్. సో ఒకవేళ ఫామ్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత అది ఓన్లీ లోకల్గా ఆ పేగుకు మాత్రమే సంబంధించి ఉందా, లేకపోతే పక్కకున్న చిన్న చిన్న గడ్డల్లోకి వెళ్ళిందా, లివర్లోకి వెళ్ళిందా, ఇట్లా స్టేజింగ్ ఒకసారి చూసుకొని అవసరమైతే పేగుకి సర్జరీ చేసి తివ్వడము ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. ఓకే సార్, మీరు అన్నారు ఫామ్ అవ్వక ముందే ఆపేయచ్చు అని. అంటే మనకి ఫామ్ అవ్వలేదు అని ఎలా తెలుస్తుంది సార్? ఎండోస్కోపీలో చేస్తున్నప్పుడు అదొకటి, దాంట్లో మనకి లోపల అంతా చూడ్డానికి నార్మల్ మ్యూకోజా ఉందా, ఏమైనా చేంజెస్ వస్తున్నాయా అని చెప్పి చూస్తాం. ఇంకొకటి ఈ మధ్యకాలంలో కొంచెం ఎండోస్కోపీ కొంచెం అడ్వాన్స్ చేసి దానికి నారో బ్యాండ్ ఇమేజింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దాంట్లో చూసినప్పుడు కొంచెం ఎర్లీగా ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది అన్నప్పుడు కూడా దాంట్లో క్యాపిలరీస్ చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో దాంతో ఒక మేబీ ఈ ఏరియాలో రావచ్చేమో రేపొద్దున అన్నట్టు అనుకుని దాంట్లో నుంచి బయాప్సీ తీసి దాంట్లో ఏమైనా ప్రీ మ్యాలిగ్నెంట్ చేంజెస్ ఉన్నాయని చూసుకోవడము ఇవన్నీ చేయొచ్చండి. ఇంకొకటి సెకండ్ ఇమేజింగ్ అంటారు. అంటే మనకి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇవి చేసి దాంట్లో కూడా ఏమైనా ఎర్లీ స్టేజ్ చేంజెస్ ఉన్నాయా, బయట నుంచి ఏమైనా అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉందా. ఎందుకంటే ఎండోస్కోపీ చేసిందంతా లోపల, అంటే పేగు లోపల చూసేది, బయట నుంచి ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా లేదా అని చూసేది అప్పుడు మనం స్కాన్ చేసి చూసుకోవచ్చు అండి. సార్ అయితే మీరు చెప్పారు కదా నార్మల్గా తీసిన తర్వాత ఎలా ఉంటుంది అని. ఒకవేళ వాళ్ళని ఆపేసిన తర్వాత, అంటే ఇంకా రాకముందే మనం స్టాప్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చే అవకాశం ఉన్నప్పుడు నెక్స్ట్ టైం కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి, వీళ్ళకి ఒకసారి వచ్చిన తర్వాత వీళ్ళ బాడీ ఇట్లాంటి క్యాన్సర్స్ రావడానికి వచ్చే అవకాశం ఎక్కువ సగటు వ్యక్తి కంటే. సో అందుకోసం వీళ్ళు చాలా జాగ్రత్తగా, అందుకే మీరు ఎప్పుడన్నా ఒకవేళ క్యాన్సర్ ట్రీట్మెంట్ చూసుకుంటే మీకు ఒక సర్జరీ అయిపోయింది, లేకపోతే కీమోథెరపీ అయిపోయింది, రేడియేషన్ థెరపీ అయిపోయింది అన్న తర్వాత నేను ఇంకా అయిపోయింది మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పాం. ఇప్పటివరకు ఇది అయిపోయింది, 3 months తర్వాత మళ్ళీ రండి, మళ్ళీ చూస్తాము, మళ్ళీ 3 months తర్వాత రండి, అలా ఒక 5 years వరకు ఆల్మోస్ట్ ఫాలోఅప్లో పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒకసారి వీళ్ళకి వచ్చింది అని తెలిసిన తర్వాత వీళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకోసం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ, ఇంత చిన్న క్యాన్సర్ మళ్ళీ వచ్చేది దాన్ని దొరకబట్టి, అంటే అప్పుడే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే చాలా బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. కాబట్టి ఫాలోఅప్కి రమ్మని చెప్తుంటాం. ఓకే. చాలామంది ఏం భయపడుతుంటారంటే క్యాన్సర్ ఇంకా నయం కాలేదేమో, డాక్టర్ ఎందుకు మళ్ళీ మళ్ళీ రమ్మంటున్నారు అని చెప్పి అనుకుంటారు. అది కాదు, యాక్చువల్ ట్రీట్మెంట్ అయిపోయినట్టే. కాకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని తొందరగా పసిగట్టి అరిగట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫాలోఅప్స్కి రమ్మని చెప్తుంటాం. ఓకే ఓకే. అయితే సార్ మీరు చెప్పారు కదా నార్మల్గా, అంటే మనకి జీన్స్ పరంగా కానీ లేకపోతే మన వాళ్ళలో ఎవరికైనా ఉంటే వస్తుంది అని. సో అంటే సిస్టర్స్లో కానీ లేకపోతే బ్రదర్స్లో కానీ వీళ్ళల్లో కూడా ఎవరికైనా ఉంటే మిగతా ఉండే వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉందంటారా? కొన్ని ఉంటాయండి. సో ఫెమిలియల్గా, అంటే పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి వచ్చే క్యాన్సర్స్ కానీ అట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా, అంటే ఇప్పుడు ఒక ఫాదర్కి ఉంటే సన్కి, వాళ్ళ బ్రదర్కి, వీళ్ళందరూ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు అన్నట్టు. సో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కొన్ని రకాలమైన క్యాన్సర్స్లో. ఇప్పుడు సపోజ్ ఇంకి థైరాయిడ్లో మెడులరీ థైరాయిడ్ కార్సినోమా అని అంటారండి. ఓకే. అంటే ఇది ఒక రకమైన జీన్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల వచ్చేది, మ్యూటేషన్ వల్ల వచ్చేది క్యాన్సర్. సో దీంట్లో ఒకవేళ ఫాదర్కి వస్తే వాళ్ళకి పిల్లలు ఉంటే పిల్లలకు కూడా మేము టెస్టింగ్ చేపిస్తుంటాం. ఎందుకు అని అంటే ఒకవేళ అగ్రెసివ్ వేరియంట్ ఆఫ్ ఈ క్యాన్సర్ ఉందనుకోండి, పిల్లలకి ఒకవేళ థైరాయిడ్ క్యాన్సర్ లేకపోయినా వాళ్ళకి ఆపరేషన్ చేసి థైరాయిడ్ తీసేస్తుంటాం. సో ఎందుకు అని అంటే ఇటువంటి మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రేపు పొద్దున వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకు ముందుగానే ప్రొఫైలాక్టిక్ థైరాయిడెక్టమీ అని అంటాం, ముందే తీసేయడము. సో అట్లా ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ అంటారు, అవి చాలా వరకు చాలా క్యాన్సర్స్లో చేసి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి, ఫ్యామిలీలో వచ్చే అవకాశం ఎంత ఉంది, ఇవన్నీ చేసి చూస్తున్నాము. ఓకే. అంటే జెనెటికల్గా వచ్చే అంటారు ఇవన్నీ కూడా. సో అయితే సార్ వీళ్ళు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు ఏమై ఉంటారు అంటే హెల్త్ పరంగా కావచ్చు అండ్ అలానే తీసుకునే ఫుడ్ పరంగా, సో కొన్ని షేర్ చేసుకుంటారు.
హెల్త్ పరంగా అయితే ఒకవేళ నేను చెప్పినట్టు మనకి ఆల్రెడీ ఒక ఫ్యామిలీలో ఒక డయాగ్నోస్డ్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి కొన్ని బ్రెకా జీన్ టెస్టింగ్ అంటారు అన్నట్టు, అట్లాంటివి ఇంకా పిల్లలకు కూడా చేస్తుంటారు. ఆడపిల్లలకి వాళ్ళకు ఒకవేళ పాజిటివ్ ఉందంటే ప్రొఫైలాక్టిక్గా వాళ్ళకి అంటే సర్జరీ చేసి బ్రెస్ట్ తీయడము ఇలాంటివి చేస్తుంటారు అన్నట్టు. ఎందుకంటే వీళ్ళకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఎక్కువ మామూలు పాపులేషన్ కంటే. అదొకటి. ఫుడ్ పరంగా మీరు చెప్పినట్టు జనరల్గా ఏం చెప్తుంటామంటే ఇంట్లో నార్మల్ ఫుడ్ తీసుకోండి, ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మన ఇమ్యూనిటీ బిల్డింగ్ కానీ లేకపోతే ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి మనకి ఎబిలిటీ ఉండాలంటే తట్టుకునే శక్తి ఒకటి ఉండాలి. అది లేకపోయినప్పుడు కూడా ప్రాబ్లమే. సో అందుకోసం మంచి ప్రోటీన్ ఫుడ్, దాని తర్వాత వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. హైడ్రేషన్ ఎప్పుడు బాడీకి హైడ్రేటెడ్ ఉండాలి. దాని తర్వాత రా వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాం. దాని తర్వాత ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయితే ఫిష్కి కొంచెం ఎక్కువ దాంట్లో న్యూట్రిషనస్ వాల్యూ ఎక్కువ, ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి. సో అది కాకుండా రెడ్ మీట్ తీసుకోవడం కొంచెం తక్కువ చేస్తే బెటర్ అండి. యానిమల్ మీట్, రెడ్ మీట్ కొంచెం తక్కువ తీసుకుంటే అప్పుడు మనకి అంటే న్యూట్రిషన్ పరంగా క్యాన్సర్ని అరికట్టే అవకాశం ఏదన్నా ఉంది అని అనుకుంటే అది దీనివల్లనే సాధ్యం. రెడ్ మీట్ అనేది పూర్తిగా క్లోజ్ చేయాలంటారా లేకపోతే తగ్గించాలి అంటారా? అంటే పూర్తిగా క్లోజ్ చేయాలంటే చాలా మంది అలవాటు కాదు, కాకపోతే తగ్గిస్తే బెటర్ అండి అట్లీస్ట్. ఓకే, అంటే ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అంటున్నారు సార్? అంటే అందరూ జనరల్ గా, కాకపోతే ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా తగ్గిస్తే బెటర్. ఓకే, ఖచ్చితంగా కాదు, మానేస్తేనే మంచిది. ఎందుకనంటే ఇంత పెద్ద డిసీజ్ వచ్చిన తర్వాత కొంచెం దానికి జాగ్రత్త వహిస్తేనే మంచిది అంటారు కదా సార్. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.